ప్రజా సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు కృషి చేసిన స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా మహోన్నత నాయకుడని జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను కొనియాడారు. శుక్రవారం విద్యాధరపురంలోని విఎం రంగా జంక్షన్ వద్ద ఉన్న స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా విగ్రహం వద్ద విగ్రహ కమిటీ నాయకులు మైలవరపు దుర్గారావు, మైలవరపు కృష్ణ, లింగం శివప్రసాద్ తదితరుల ఆధ్వర్యంలో జరిగిన స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా 78వ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వర్గీయ రంగా విగ్రహానికి పూలమాల వేసి సామినేని ఉదయభాను నివాళులర్పించారు. ఈ సందర్భంగా సామినేని ఉదయభాను మాట్లాడుతూ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా ఏ ఒక్క ప్రాంతానికో పరిమితమైన వ్యక్తి కాదని, ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పటికీ స్వర్గీయ రంగా విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారంటే ఆయన ఎంతటి మహోన్నత నాయకుడో అర్థమవుతుందని అన్నారు. స్వర్గీయ రంగా ఆశయాలను ఆయన అభిమానులుగా తాము ముందుకు తీసుకెళ్తామని ఉదయభాను చెప్పారు. ఎంతో కీలకమైన విద్యాధరపురం బైపాస్ సెంటర్లో స్వర్గీయ వంగవీటి రంగా నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేసిన మైలవరపు దుర్గారావు తదితరులను ఆయన అభినందించారు. మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మాట్లాడుతూ పేద ప్రజల కోసం స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా తన ప్రాణాలను సైతం లెక్క చేయలేదని అన్నారు. రంగా స్ఫూర్తి యువతకు ఆదర్శప్రాయం కావాలని అన్నారు. కీలకమైన ఈ ప్రాంతంలో స్వర్గీయ రంగా నిలువెత్తు విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయమని మైలవరపు దుర్గారావు కమిటీ సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా మైలవరపు దుర్గారావును ముఖ్య అతిథులుగా పాల్గొన్న సామినేని ఉదయభాను, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, టీడీపీ మైనార్టీ నాయకులు ఎంఎస్ బేగ్, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్, రాష్ట్ర ఇండస్ట్రియల్ కార్పొరేషన్ డైరెక్టర్ మండల రాజేష్, జనసేన నాయకులు బాడిత శంకర్ తదితరులు శాల్వాతో సత్కరించారు. రంగా జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ కేకును రంగా అభిమానుల ఆనందోత్సాహాల మధ్య నాయకులు కట్ చేశారు. అనంతరం 1500 మంది పేదలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మాదే అప్పాజీరావు, అతులూరి ఆదిలక్ష్మి, పెద్దబాబు, బొల్లా విజయ్ కుమార్, మరిపిళ్ల రాజేష్, ఉమ్మడి వెంకటేశ్వరరావు, గుడివాడ నరేంద్ర రాఘవ, కూటమి నాయకులు తిరుపతి అనూష, మల్లిప విజయలక్ష్మి, కేఎస్ఎన్ మూర్తి, రెడ్డిపల్లి రాజా, తమ్మాన బాబురావు, ఎన్డీఏ కూటమి నాయకులు, స్థానికులు పెద్దలు పాల్గొన్నారు. గారు 78వ జన్మదినోత్సవ కార్యక్రమాన్ని విజయవాడ నగరంలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమం కేవలం విజయవాడే కాదు, ఆంధ్రప్రదేశ్లో లక్షలాది మంది ప్రజలు వంగవీటి మోహన్ రంగా గారికి అభిమానులు ఉన్నారంటే మరి అతిశయోక్తి కాదు. ప్రతి పేదవాడి గుండెల్లో, మధ్యతరగతి కుటుంబాల్లో, బలహీన వర్గాల్లో, దళితుల్లో కూడా అనేక రకాల సేవలు అందించిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. ఆయన చనిపోయి ఇన్ని సంవత్సరాలైనప్పుడు కూడా మరి ఆయన విగ్రహాల్ని అటు రాయలసీమ ప్రాంతం కానీ, తెలంగాణ ప్రాంతం కానీ, కోస్తా ఆంధ్రలో కానీ మరి వేలాది విగ్రహాలు పెట్టారంటే ఆయన చేసిన సేవా కార్యక్రమాలు కాబట్టి ఇవాళ ఆయన గుర్తుంచుకున్నారు. మరి ఇందాక వెంకన్న గారు చెప్పినట్టుగా, బుద్ధ వెంకన్న గారు చెప్పినట్టుగా మరి సూర్యచంద్రుడు ఉన్నంతకాలం ఎవరు కూడా మర్చిపోలేరు. వారి విగ్రహాలు ఎప్పుడు కూడా ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఆయన ఆశయ సాధన కోసం అందరూ కూడా కృషి చేస్తారని చెప్పి ఈరోజు వంగవీటి మోహన్ రంగా గారి జయంతి కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో కాకుండా పక్క రాష్ట్రం తెలంగాణలోను, కర్ణాటకలోను, తమిళనాడులోను తెలుగు ప్రజలందరూ కూడా ఆయన జయంతి కార్యక్రమాలు చేసుకుంటున్నారు. మరి దాని సందర్భంగా మైలవరపు దుర్గారావు గారి సారథ్యంలో మరి సితారా సెంటర్లో బ్రహ్మాండంగా ఆయన జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. వంగవీటి మోహన్ రంగా గారు అనే వ్యక్తి ఒక సామాన్య వ్యక్తి కాదు, ఒక సంగ్రామ భేరి. అలా అందుకనే ప్రతి మనిషికి పుటక, చావు రెండు ఉంటాయి. కానీ మోహన్ రంగా గారికి పుటక, చావుతో పాటు మళ్ళీ పుటక. అంటే ఆయన చనిపోయి ఎంతో మంది గుండెల్లో చిరస్థాయిగా ఉంటున్నారు. మరి అలాంటి రంగా గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన కుమారుడు వంగవీటి రాధాకృష్ణ గారు ఇవాళ పార్టీలు ఆయన కోరుకుంటే ఏ పదవన్నా కానీ తీసుకెళ్లాలని ప్రతిరోజు 365 రోజులు ప్రతిరోజు రంగా గారి ఆశయ సాధన కోసం రాష్ట్రం మొత్తం తిరుగుతూ ప్రతి చోట విగ్రహాల ఆవిష్కరణ చేయడమే కాకుండా ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్లడంలో రాధా గారు ముందున్నారు. కాబట్టి వంగవీటి మోహన్ రంగా గారికి చావు అనేది లేదు. ఇంకొక 500 సంవత్సరాలైనా
మేమంతా ఉండకపోవచ్చు, కానీ ఈ విగ్రహాలు ఇక్కడే ఉంటాయి. ఆయన జన్మదిన వేడుకలు జరుగుతుంటాయి, ఆయన వర్ధంతి కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సితారా జంక్షన్ ఇక్కడ అంటే వంగవీటి మోహన్ రంగారావు గారి యొక్క విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి సాధారణంగా మిత్ర మండలితో సహా ఇక్కడ వేలూరు దుర్గారావు గారు వాళ్ళందరూ కూడా చాలా చక్కటి కార్యక్రమం ఈరోజు జయంతి కార్యక్రమం ప్రజలు చేయడం అని నివాళులు అర్పించడం అనేది జరుగుతూ ఉంది. మా తండ్రి గారి రంగా గారి శాసనసభ్యులుగా దీర్ఘకాలం రాజకీయాల్లో చేస్తూ వారు ఈరోజు వరకు కూడా చేసిన సేవలు ఆయన ఒక పార్టీ కాదు, ఒక కుమారుడు కూడా మాకు చాలా సంతోషమైన విషయం. ఎప్పుడు కూడా మేమందరం కూడా ఈ రోజు వంగవీటి మోహన్ రంగా జంక్షన్ సితారా థియేటర్ వద్ద శ్రీ వంగవీటి మోహన్ రంగా 78వ జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను గారు, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న గారు, అలాగే రాష్ట్ర కార్యదర్శి ఎంఎస్ బేగ్ గారు, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ టుండి రాకేష్ గారు, అలాగే మండల రాజేష్ గారు, మూర్తి గారు, తిరుపతి అనుష గారు, అలాగే మల్లిపి విజయలక్ష్మి గారు, చాలా మంది నాయకులు ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేస్తూ, రంగా గారి హాస్య సాధన కోసం మేము అందరం కూడా పనిచేస్తామని చెప్పి మీ మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం. Like, subscribe and press the bell icon for new updates.